नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम गम गणपतये नमो नमः। ओम गम गणपतये नमो नमः। ओम गम गणपतये नमो नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, సద్గురువుకి నా పాదాభివందనములు। అమ్మవారి వైభవాన్ని నాకు చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి। ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వచ్చాము? 105వ నామం ఏంటది? సహస్రారాంబుజారూఢ। రూఢ రూఢ విన్నామా? ఎక్కడ విన్నాము ఈ రూఢ? రూఢ అనే పదం బాగా బండాసుర వెద దగ్గర ఉన్నాం. రూఢ అంటే అధిష్ఠించింది, బాగా కూర్చుంది అని. సహస్రం, సహస్రం అంటే 1000. అంబుజ అంటే పద్మములు, పద్మములు అంటే 1000 పద్మముల మీద మంచిగా కూర్చొని ఉందంట. ఇప్పుడు అమ్మవారు అక్కడికి పైకి వెళ్ళిపోయాం మెల్లగా, గ్రంథులన్నీ దాటుకొని పైకి వెళ్ళాం. ఇక్కడంతా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ చూసినా చక్రం 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 అన్నాం. సహస్రారం దగ్గరకు వచ్చేసరికి పద్మం అన్నాం. ఇప్పుడు చక్రాల దగ్గర కూడా పద్మాలు ఉన్నాయి, కానీ పద్మాలకి రేకులే చెప్పారు. రేకులు గ్రంథి విభేదనం ఇదే చెప్పారు. పైకి వచ్చేసరికి పద్మం అన్నమాట నీ స్థాయి. పద్మం అంటే ఏంటి? ఎప్పుడు కూడా వికసించి ఉండేదన్నమాట. ఇక్కడ ముడుచుకొని ఉండడం అన్న ఉండదు, మొత్తం వికసించిన పద్మమే ఉంటుంది. ఇక్కడ ఏమైపోయింది? మీ మూల ప్రజ్ఞ అంటే మీ బేసిస్ మొత్తానికి ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అక్కడ ఉందన్నమాట. దాని బేస్, వేర్లు అంటారు కదా, చెట్టుకి వేరు ఎలాంటిదో అలాంటిదన్నమాట. ఇక్కడ నిక్షిప్తమై ఉందన్నమాట అంతా కూడా. ఇప్పుడు సిద్ధులు యోగులంతా ఇక్కడే ఉండడానికి ఇష్టపడతారు. ఋషులు అనేవాళ్ళు ఆ స్థాయికి వెళ్ళి మళ్ళీ కింద స్థాయికి వస్తారు. అలాగే ఏమిస్తారు వీళ్ళంతా? ద్రష్టలు అవుతారు. అంటే ఆ అమ్మవారి రూపం అంతా చూసుకుంటూ అది వర్ణిస్తూ వాళ్ళు ఏం చేస్తారు? మంత్రాలు రాస్తారు. నేను ఇదే చెప్పాను. విశ్వామిత్రుడు అలాగే ఏం రాశాడు? గాయత్రి మంత్రం ద్రష్ట రూపంలోనే. వీళ్ళంతా దిగుతారనమాట కార్యం కోసం, ఒక కార్యం కోసం. జీవన్ముక్తులు కూడా అంతే. ఇక్కడ వరకు వెళ్ళిపోయారు కదా, ఇక్కడ భేదించారు కదా, ఇంకా బయటికేనా? లేదు లేదు, మళ్ళీ వాళ్ళు కావాలంటే కింద నుంచి వచ్చి పనిచేస్తూ ఉంటారనమాట. మీకు క్రాస్ తెలుసా? క్రాస్ వేస్తారు కదా, క్రాస్, క్రిస్టియన్స్ క్రాస్ వేస్తారు. దాని అర్థం ఏంటి? క్రాస్లో ఒక వర్టికల్, ఒక హారిజాంటల్, రైట్? వర్టికల్ కింద నుంచి ముందు పైకెళ్ళు, కులా నుంచి అకులాకెళ్ళు, లేకపోతే మూలాధారం నుంచి సహస్రారం వెళ్ళు. ఆ తర్వాత కిందికి దిగి అనాహట దగ్గర ఉండి ఏ భేదం లేకుండా పని చేయి. దాని అర్థం అదనమాట. ఏదైనా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, అర్థాలు ఒకటే ఉంటాయి. వక్రీకరించింది ఎవరు? మనం. మెట్ట వేదాంతం పోయి అసలైన వేదాంతం వస్తుందన్నమాట. అందుకే దయచేసి నేను ఒక్కటి చెప్తున్నా, కొంతమంది గురువులు వాళ్ళు కరెక్ట్గా చెప్పట్లేదు. ఇందులో ఈ పుస్తకంలో ఇలా రాసింది కానీ వీళ్ళు వక్రీకరించి చెప్తున్నారు, వీళ్ళు అసలు గురువులే కాదు అని చెప్తారు. బుక్కులో రాసింది మీరు చదువుతున్నారు, వాళ్ళు ద్రష్టలై చూసింది మనకి చెప్తున్నారు. అలా ప్రతి యుగంలో, ప్రతి కలియుగంలో ఎక్కడైనా చూడండి, వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ లెవెల్ వరకు వెళ్ళి మనకి చెప్తారు. మీరు ఉన్నదే వినాలనుకుంటే మరి అలాంటి వాళ్ళు ఎందుకు? మనకు అవసరం లేదు.
వాళ్ళు ఆ లెవెల్కి ఆ స్థాయికి వెళ్ళి చెప్తున్నారు మనకి. మనం కింద స్థాయిలోనే ఉండి వాళ్ళని దూషిస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, బుక్లో ఉన్నదైతే చదివే వాళ్ళు మీరు ప్రీచ్ చేయండి. వాళ్ళు ఆ లెవెల్కి వచ్చి కిందికి వచ్చి మళ్ళీ మనకి చెప్తున్నారు. వాళ్ళని దూషించకండి. సోషల్ మీడియా ఉంది కదా అని కొంతమంది అనేస్తూ పోతారు. ఆ లెవెల్ మనకు తెలుసా? తెలీదు. తెలియనప్పుడు వద్దు, ఏమనొద్దండి, వదిలేద్దాం. సుధా సారాభివర్షిణి, సుధా సారాభివర్షిణి. సుధా, సుధా అంటే ఏంటి? అమృతం. అమృతం అంటే ఏమిస్తుంది? ఆనందం, అంతే కదా. సారం అంటే దాని ఎసెన్స్, మొత్తం దాని సారం ఏంటి అనేది. అభి అంటే మొత్తంగా. వర్షిణి అంటే తడిపేస్తుంది. వర్షం కదా, వర్షం తడిపేస్తుంది కదా అందరినీ. సో అమ్మవారి ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత అంట ఆ అమృత ధారం మొత్తం తడిపేస్తుందంట. దేన్ని తడుపుతుంది? దేన్ని తడుపుతుంది? ఇప్పుడు మీరైతే షట్చక్రాలను మాట్లాడారో, గ్రంథులను మాట్లాడారో, నాడులను మాట్లాడారో, వీటన్నిటిని తడిపేస్తుందంట. వీటన్నిటిని తడిసిన తర్వాత మీ శరీరం అంతా ఆనందమయం అయిపోయిందా? ఇందులోనే మీ మనసు, ఇంద్రియాలు అన్నీ ఉన్నాయి. ఇవి కూడా ఆనందమయం అయిపోయాయా? ఇంకా మీకు బయట ప్రపంచంతో ఎక్కువ ఉండదన్నమాట. మీలో మీకే ఆనందం. సినిమా టికెట్ దొరకకపోతే ఆనందం పాయ్, ఆ రోజు డ్రెస్ చేతికి రాకపోతే ఆనందం పాయ్, టైలర్ డ్రెస్ పాడు చేస్తే ఆనందం పాయ్ కదా. అవన్నీ పక్కన పెట్టేసి తర్వాత ఏమవుతుంది? ఇది వీటన్నిటితో సంబంధం లేకుండా ఒక ఆనందమయ స్థితిలో ఉంటారన్నమాట. కింద ఉన్న కుండలిని అనేది ఎక్కువగా అగ్నితత్వం, అగ్ని. పైన వచ్చేసరికి సహస్రారం దగ్గరకు వచ్చేసరికి చంద్రమండలం చాలా శీతలంగా ఉంటుంది, చాలా శీతలంగా ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో అయితే ఎప్పుడైతే తేడాలు వస్తాయో అప్పుడే రోగాలు వస్తాయి. అదేలా? ఎప్పుడైనా పిత్త, వాత, పిత్త, కఫ అని విన్నారా? ఆయుర్వేదిక్ డాక్టర్లు మాట్లాడతారు. ఏంటది? కఫ అంటే ఏంటి? కఫ అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది మీకు? మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు పంచభూతాల్లో చెప్తారు వీళ్ళంతా. ఎందుకంటే చెప్పాలి. పంచభూతాల్లో కఫం అంటే ఎక్కడ? మీకు భూమి ప్లస్ నీరు, జలతత్వం దగ్గర ఏదైనా ఇబ్బంది వస్తే, ఆ ఇబ్బంది వస్తే అప్పుడు కఫ వస్తుంది. పిత్త అంటే మళ్ళీ ఫైర్ అండ్ వాటర్, అంటే అగ్నితత్వం ప్లస్ జలతత్వం. వాత అంటే పైన స్పేస్ అండ్ ఈథర్. వీటిలో ప్రాబ్లం వస్తేనే మీకు రోగాలు వస్తాయి. అందుకే వాళ్ళు ఏం చెప్తారంటే ఎక్కువగా మీకు ఈ చక్రం దగ్గర ఇబ్బంది ఉంది, ఇక్కడ వర్కౌట్ చేయండి అంటారు. మూలాధారం దగ్గర ఎవరు కూర్చునేది? పంచభూతాల్లో ఎవరుంటారు మూలాధారం దగ్గర? భూమి, ఎర్త్. ఇవన్నీ కూడా ఎక్కడో మీకు ఎర్త్. అందుకే ఆమె ఏం చేస్తుందంటే మనల్ని బేస్. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారబ్బా? భూమి మీదనా? నేను తీసేస్తాను భూమి, ఏమవుతుంది? ఆమె బేస్. ఈ బ్రహ్మాండానికి అంతటికి బేస్ భూమాత ఎలాగో ఈ పిండండానికి బేస్ ఎవరు? ఆ మూలాధారం, స్పైనే కదమ్మా. స్పైన్ పోతే మీరు ఉంటారా? స్పైన్, ఆ స్పైనే ఆధారం. దాంట్లో కింద స్థాయిలో ఉండి ఎవరు కాపాడుతున్నారు మనల్ని? భూమే, భూతత్వమే ఉంటుంది. మళ్ళీ స్వాదిష్టాన దగ్గరకు వచ్చారు, అక్కడేముంటుంది? జలతత్వం ఉంటుంది. ఇప్పుడు అక్కడే కదా రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉంటాయి. ఇప్పుడు బిడ్డ ఉండాలి అంటే కదలడానికి ఏం లేకపోతే ఎలా ఉంటుంది? కొంచెం కదలాలి కదా పిండం, మీకు లేకపోతే ఎలా? సో జలతత్వం అక్కడ ఉంటుంది. మణిపూరక దగ్గర ఏముంటుంది? అగ్నితత్వం, జఠరాగ్ని. అగ్ని, మీకు ఆ జఠరాగ్ని లేకపోతే మీకు ఆకలి వేయదు, మీరు అన్నం తినరు. పొయ్యి మీద అగ్ని ఉంటేనే అన్నం ఉడుకుతుంది, అలాగే మీకు లోపల ఈ అగ్ని ఉంటేనే మీరు తింటారు, లేకపోతే తినలేరు. ఆ అగ్ని వచ్చినప్పుడు మీరు తినరు. అప్పుడు ఏం చేస్తారు? స్నాక్స్ వేస్తారు, కుర్కురే, లేస్, చిప్స్, బిస్కెట్ వేస్తారు. యాసిడిటీ ఏం చేస్తుంది? అగ్నితత్వం ఉండి 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 దానికి కావాల్సినది దొరకక ఏం చేస్తుంది? పక్కనున్న మ్యూకోసాన్ అంతా ఈరోడ్ చేసి పడేస్తుంది, అంటే తీసి పడేస్తుంది, పక్కనంతా రాసేస్తుంది. తర్వాత ఏమొస్తుంది? ఏసిడిటీ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది?
ఇండైజెషన్ వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తాయి? పిత్త అంటే ఇండైజెషన్. ఇక్కడ నుంచి ఆ పదాలు ఊరికినే వాడారా? కొంతమంది పెద్దవాళ్ళు అంటారు, అమ్మో నేను ఇది తినను బాబాయ్, నాకు వాతం వాతం నేను తినను అంటారు. గుర్తుందా? మన పెద్దవాళ్ళు చెప్తారు వాతం అంటే ఏంటి? కోల్డ్. ఇది తింటే నాకు వాతం, నేను తినను అంటారు. ఇవే మాటలు ఎక్కడో జోడించారు, కానీ దాన్ని సామాజిక లోకల్ లాంగ్వేజ్ తీసుకొచ్చేసరికి ఇది చేశాం. అనాహట దగ్గర ఏముంటుంది? వాయుతత్వం ఉంటుంది. విశుద్ధి దగ్గర ఇక స్పేస్, ఆకాశం. అందుకే ఇక్కడ కష్టం, ఇక్కడంతా శంకరుడిది ఉంటుంది విశుద్ధి. ఆయనలాగా మనం కష్టం, ఆ బ్యాలెన్స్ మనం చేయలేం, కష్టం అనమాట ఆయనలా. అందుకే ఈ కింద చూసుకుందాం, ఈ కింద స్థాయిలోనే మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమొస్తాయి? రోగాలు వస్తాయి. ఇప్పుడు నేను అన్నమాట సరిపోయిందా? సరిపోయింది కదా? అది అందుకే మన వాళ్ళు రోగాలు ఎలా రాకుండా ఉండాలో కూడా చెప్పేశారు, అన్నీ కలిపి ఒక దగ్గరే చెప్పారు. ఇప్పుడు తటిల్లత సమరుచి. తటిల్లత సమరుచి. తటిల్లత అంటే మెరుపు తీగ, లత తీగ, తటి మెరుపు తీగ, సమ అంటే సమానంగా దానిలాగా ఉందంటే. రుచి అంటే ఇక్కడ కాంతి అని తీసుకుందామా, కాంతి. ఇప్పుడు అమ్మవారు అమృతంలాగా ధారలాగా కింద వరకు వస్తోంది, అంత నాడుల్ని తడిపేస్తోంది. అయినప్పుడు కలిసినప్పుడు ఏమైందంట? శివశక్తులను తీసుకోండి. ఒకటి ఈడ పింగళ అని గుర్తుందా? ఈడ పింగళ సుషుమ్న గుర్తున్నాయా? ఈడ ఎవరు? ఏ సైడ్ ఆఫ్ ద బాడీ? లెఫ్ట్. ఈడ లెఫ్ట్, ఈడ లెఫ్ట్. అందరు 5 times. ఈడ లెఫ్ట్, ఈడ లెఫ్ట్, ఈడ లెఫ్ట్, ఈడ లెఫ్ట్. నెక్స్ట్ టైం ఈడ అడిగితే అస్సలు మర్చిపోవద్దు. ఈడ లెఫ్ట్, పింగళ రైట్, సుషుమ్న అనేది మధ్యలో కలపాలి కదా, కనెక్టివిటీ. సో మీరు ఇలా అయినా కలపండి, ఇలా అయినా కలపండి. ఆ కలిసినప్పుడు ఏదైతే మధ్యలో మెరుపు తీగలాగా వస్తుంది చూడండి ఒక కాంతి, అదే తటిల్లత సమరుచి. కార్బన్ ఆర్క్ ల్యాంప్ అంట. ఇప్పుడు అర్థమైందా ఇంతవరకు? ఇప్పటివరకు చెప్పుకున్న నామాలు బోర్డు మీద కనిపిస్తే బోర్డు మీద, లేకపోతే నాతో పాటు ఒకసారి చెప్పుకుందాం. అకుల, సమయాంతస్థ, సమయాచార తత్పర, మూలాధారైక నిలయ, బ్రహ్మ గ్రంథి విభేదిని, మణిపురాంతరుదిత, విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ, రుద్ర గ్రంథి విభేదిని, సహస్రారాంబుజారూఢ, సుధాసారాభివర్షిణి, తటిల్లత సమరుచి. ఇప్పుడు నేను అంతకుముందు కంపారిటివ్ సూపర్లేటివ్ అని చెప్పాను కదా. కంపారిటివ్లో ఎక్కడి వరకు వస్తాయి? అన్ని మూలాధారైక ఉంది కదా, మూలాధారైక నిలయ నుంచి రుద్ర గ్రంథి విభేదిని అక్కడ వరకు. సో ఈ 6 చక్రాల వరకు అనుకోండి. అంతరతమ అంటే సూపర్లేటివ్ ఎవరు? సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఇప్పుడు 108వ నామం షట్చక్రోపరి సంస్థిత. షట్చక్రోపరి సంస్థిత. షట్చక్రోపరి, షట్చక్ర అంటే 6 చక్రాల ఉపరి అంటే పైన, ఉపరితలం. ఉపరితలం, పాతాళం, తలాతలం పేర్లున్నాయా? అలా ఉపరి పైన. సంస్థిత, స్థిత కూర్చుంది. ఎలా కూర్చుంది? చక్కగా కూర్చుందంట. ఈ 6 చక్రాల పైన అమ్మవారు చక్కగా కూర్చుంది. ఇంకా అమ్మవారి పేరు ఇక్కడ చెప్పలేదండి, డిస్క్రైబ్ చేస్తున్నాం అంతే, చెప్పుకుంటూ పోతున్నాం. ఎవరు అనేది ఇంకా చెప్పలేదు ఇక్కడ. మరి మనం ఇదే ఎక్కడ కూడా చెప్పుకున్నాము, రూపవైభవంలో అమ్మ ఎక్కడ కూర్చుంది? కమలం. రూపవైభవం అమ్మవారు లలితమ్మ ఎక్కడ కూర్చుంది? శ్రీమన్నగర నాయిక, చింతామణి గృహాంతస్థ. గుర్తుంది కదా? అక్కడున్నవన్నీ ఇక్కడ ఇలా వస్తున్నాయన్నమాట. సరిపోయిందా? ఆ రూపం, ఈ రూపం, ఈ రూపం, ఏ రూపంకి ఆ రూపం కూర్చుంటూనే ఉంటుంది. అన్నీ మనం సమన్వయపరచుకోవాలి. ఇక్కడ ఉన్న తల్లి ఇక్కడ కూర్చుంది కదా, మహాశక్తి. తర్వాత పేరు మహాశక్తి. ష అనుందా, స అనుందా పుస్తకాల్లో? ష కానీ స, మహాశక్తి. శక్తి అని కూడా తీసుకోవచ్చు కానీ స అయితే కరెక్ట్.
మహాశక్తి, మహా అంటే చాలా శక్తి, ఆసక్తి, చాలా ఆసక్తితో వెళ్తుందంట అమ్మ పైకి. చాలా ఆసక్తితో అంటే ఎందుకు ఇలా చూపిస్తున్నారు? అమ్మకి ఎప్పుడు అటువైపే ధ్యాస, అటువైపే ధ్యాస. ఇప్పుడు మనకు కూడా నేను కొన్ని చెప్పాను. మూలాధారం దగ్గర గ్రంథి విభేదనం అయితే ఏమేమి వస్తాయి మనకి, అనాహట దగ్గర ఏమవుతాయని. అంటే మనకు ఒక్కొక్క గ్రంథి విభేదిని జరుగుతుంటే మనకి సిద్ధులు వస్తాయి. అష్టసిద్ధి నవనిధికే దాత ఎవరు? హనుమాన్. అలా అష్టసిద్ధులు ఉంటాయి, ఇవన్నీ వస్తాయి. మీరు ఇక్కడే ఆగిపోయారనుకోండి, అక్కడ వరకు వెళ్ళలేరు. సహస్రారం దగ్గర చాలామంది అక్కడికి ఆగిపోయి అన్నీ చేస్తారు కదా, నాకు ఈ సిద్ధి ఉంది, నేను ఇది చెప్తాను, ఇది చేస్తాను, అక్కడే ఆ సిద్ధికి ఆగిపోయి మళ్ళీ మీరు భౌతిక కార్యాలు అంటే ఇక్కడే ఉండి ఆ సిద్ధితో ఏం చేస్తారు? సంచి నింపుకుంటారు. అమ్మ ఏమంటుంది? అందుకే అయ్యలారా అలా సంచులు నింపుకోకండి, నేనెలా పైకి ఆసక్తితో పరిగెడుతున్నానో అటు ఇటు పక్కకి చూడకుండా మీరు కూడా అలాగే పరిగెట్టండి అని చెప్తోంది. మహాశక్తి. అలా ఇప్పుడు ఇంకొక అర్థం చూసుకుందాం. మహాశక్తి. మహా అంటే ఇక్కడ బ్రహ్మము, అంటే నీకు తెలియాల్సినది. ఏం తెలియాలి? ఎవరైతే నిన్ను సృష్టించాడో నువ్వు రెండు వేరు కాదు, ఒకటే అని తెలియాలని ఆసక్తి నీకు ఉండాలి అనేది ఇంకొక అర్థం. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. మీ కొన్ని పుస్తకాల్లో మహాశక్తి అని ఉంది కదా, మహాశక్తి. ఇక్కడ మహా అంటే మళ్ళీ బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ. బ్రహ్మశక్తి ఎవరు? బ్రహ్మశక్తి బ్రహ్మ సరస్వతి. ఇంతవరకే పెడతాం. నెక్స్ట్ నామంలో అదేంటో చెప్తా. ఇప్పుడు అమ్మవారి పేరు చెప్తున్నారు, ఎక్కడ కూర్చుంది, ఏం చేస్తుందని. లాస్ట్కి ఎవరంట ఆమె? కుండలిని. అమ్మ ఇప్పుడు చెప్పారబ్బా, మొత్తానికి ఇన్ని పేర్ల తర్వాత ఇప్పుడు చెప్పారు. ఎవరు? కుండలిని. కుండలాలు అంటే ఏంటి? కుండలాలు ఎలా ఉంటాయి? ఒక చుట్టలాగా ఉంటాయి, రౌండ్ బాల్ లాగా కదా. ఇక్కడ కూడా అమ్మ ఎలా ఉంటుంది? ఒక చుట్టలాగా ఉంటుంది. ఏం చుట్ట అది? పాము చుట్ట. ఎంత చుట్టుకొని ఉంటుంది? 3.5 చుట్లు. కుండలిని అందరికీ ఉంటుంది, కానీ కింద ఉంటుంది. ఆ పాము కూడా ఎలా ఉంటుంది తెలుసా? దాని తోకతోని దాని నోరే మొహాన్ని కప్పేసి ఉంటుంది. అంటే నీకంతా జ్ఞానం ఉంది నీలోనే, కానీ కప్పేసేది ఎవరు? నువ్వే. అలా ఉంటుంది అన్నమాట అమ్మవారి ఇక్కడ. ఇప్పుడు చూద్దాం. కుండలిని పాము అని చెప్పాం కదా. ఇప్పుడు 2 కుండలిని. పిండాండం బ్రహ్మాండం 2 ఉన్నాయా? పిండాండం అంటే ఎవరు? మనం. బ్రహ్మాండం అంటే అంతా కూడా. ఇప్పుడు మనలో ఉన్న కుండలిని వ్యష్టి కుండలిని అంటారు. వ్యష్టి కుండలిని. దీనికి ఎవరు అధిదేవత? సర్పదేవత. ఎవరు? నేను మళ్ళీ చెప్పేదాన్ని. కింద ఎవరుంటారు అమ్మవారి దగ్గర? అమ్మవారి దగ్గర ఎవరుంటారు? వినాయకుడు. అందుకే అమ్మవారు ఫస్ట్ చేయడం గణపతిని మాత్రం ముందు అమ్మ చేసింది కదా. అందులో ఉట్టి అమ్మ చెయ్యే ఉండింది, అయ్యవారిది లేకుండే. ఎప్పుడైతే ఆ తల కొన్ని కారణాలు అప్పుడు అయ్యగారు ఏం చేశారు? శివుడు వచ్చాడు. శివుడు వచ్చి ఒక ఏనుగు తొండని తీసుకొచ్చి పెట్టాడు. అంటే ఇప్పుడు ఇద్దరితో కలిసిన వాడయ్యాడు కాబట్టి జ్ఞానము ప్లస్ ప్రేమ 2 కలిపయ్యాడు. ఎప్పుడు కూడా సృష్టిలో అమ్మవారి సృష్టి ఒక్కటే ఉంది గణపతిలో, ఇప్పుడు అయ్య సృష్టి కూడా కలవాలి. అందుకే అది జరిగిందని తీసుకోవచ్చు ఆ సంకేతం కూడా. ఎందుకంటే ఇద్దరు కలిస్తే కావాలి కదా, వాళ్ళ పిల్లలు అనిపించుకోవాలి కదా. అలా కుమారస్వామి ఆయన స్టోరీ కూడా ఉంటుంది. కానీ ఎక్కువగా కుమారస్వామి శివాంశతో వస్తాడు. శివాంశతో వచ్చిన వాళ్ళ ఎక్కువ రౌద్రం ఉంటుంది, ఆయనలో ఎక్కువ కోపం ఎప్పుడు కూడా. అమ్మతో ఉంటుంది కానీ ఎక్కువ శివాంశతోని. ఈ గణపతిలో ఉన్న విఘ్నేశ్వరులో 2 అంశ ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇద్దరు కలిసి సృష్టిస్తారు. ఎప్పుడైతే విఘ్నేశ్వరుడు అవుతాడు. ముందు దేంతో ఉంటుంది అమ్మవారు? దేంతో వస్తాడు గణపతి? పిండి. దేంతోనది? నలుగు పిండి. సో చర్మానికి ఉన్న దాంతో. అందుకే అందులో ఏముంటుంది? ఎక్కువ మాయ ఉంటుంది, తెలీదు. సొంత తండ్రి వచ్చినా గుర్తుపెట్టలేని మాయ ఉంటుంది. ఆ జ్ఞానం అనేది తక్కువ దాంట్లో ఉంటుంది.
మళ్ళీ ఎప్పుడైతే ఆయన మొండం అంతా మళ్ళీ ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఏనుగు తొండం పెడతాడో ఇప్పుడు పూర్తి జ్ఞానం. ఎందుకు? ఈయన కూడా శివశక్తులు ఇద్దరు కలిసి చేసిన వాడయ్యాడు కాబట్టి అక్కడ ఏకంగా ఏమైపోయాడు? ప్రథమ పూజ్యుడే అయిపోయాడు. అది వాళ్ళిద్దరు కలవాలి. ఏం జరిగినా ఊరికినే జరగవు, దానికి అర్థాలు ఉంటాయి. ఇక దానికి పెడార్థాలు తీయాలంటే ఎన్నైనా మాట్లాడవచ్చు, ఎంతవరకైనా మాట్లాడవచ్చు. మళ్ళీ మనవేవి స్టోరీస్ కావు, చెప్పాలనుకునే జ్ఞానాన్ని స్టోరీ రూపంలో ఇచ్చాం. మళ్ళీ చెప్తున్నా, భారతీయులు చెప్పినంత మంచిగా సాహిత్యాన్నైనా స్పిరిచువాలిటీనైనా మనలాగా చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. మనం అన్నిటినీ స్టోరీస్ చేసాం. సో కుమారస్వామి అన్నమాట అక్కడ అధిదేవత. అందుకే నేనేం చెప్పా, కింద గణపతి బేస్ అయితే పైనకి ఎవరు వస్తారు? ఫాస్ట్గా దాన్ని చక్రాల నుంచి తిప్పుకుంటూ వచ్చేది ఎవరు? కుమారస్వామి. అదే దాని అర్థం అన్నమాట. ఇప్పుడు బ్రహ్మాండంలో ఎవరు? విష్ణువు. విష్ణువు కూర్చుంటాడు కదా. ఎక్కడ కూర్చుంటాడు విష్ణువు? ఆదిశేషువు కదా. శివుడికి ఉండే పాము పేరేంటి? వాసుకి. వాసుకి ఎలా ఉంటుంది? శివుడు దగ్గర వంగి ఉంటుందా, పైకి లేచి ఉంటుందా? పైకి లేచి ఉంటుందా. అంటే వీళ్ళు ఆదిశేషు, విష్ణువు పడుకునే స్థానం ఎక్కడ ఎలా ఉంటుంది? ఆదిశేషు వంగి ఉంటుందా, నిల్చొని ఉంటుంది, కూసం పైన ఉంటుంది లేచి. అంటే వీళ్ళందరి యోగ స్థితి చెప్పుతున్నారు ఇక్కడ పాముల్ని పెట్టి. అంటే వాళ్ళందరూ సహస్రారం దగ్గర ఉన్నారు అనే స్థితి చెప్పడానికి వాళ్ళందరినీ పాములతోని సంబోధించారన్నమాట. అది దాని అర్థం. బిసతంతు తనీయసి. బిసతంతు అంటే బిసతంతు తామర. తామర కాడు ఉంటుంది కదా, దానికి చిన్న పోగులు ఉంటాయి చూడండి, పోగులు. దానికి తామర కూడుకు పోగులు ఉంటాయి కదా. తనీయసి. తను అంటే ఎప్పుడు కూడా సన్నగా ఉండేది. తనీయసి అంటే అంత సన్నని స్వరూపం కలది. అంటే ఇప్పుడు కుండలిని ఎలా ఉందని డౌట్ వస్తుంది కదా. మనం అమ్మవారు అని చెప్పిన తర్వాత ఇంత చెప్పుకున్న అమ్మవారి గురించి, అమ్మవారి తల, వెంట్రుకలు, ముక్కు, మొహము, చుబుకము, నోరు అన్నీ చెప్పుకున్నాం. మరి కుండలిని నుంచి చెప్పుకోవాలి కదా. ఎలా ఉంటుందంటే బిసతంతు తనీయసి అయిపోయింది. బిసతంతు తనీయసి అంటే మీరు ఎలా అయితే ఒక తామర కాడుని విరిస్తే చిన్న చిన్న పోగులు, ఫైబర్స్, అవి కూడా సరిగ్గా కనిపించవచ్చు. అలా ఎలా కనిపిస్తుందో అమ్మ కుండలి అలా కనిపిస్తుంది. అంటే ఏం చెప్పాలనుకున్నారంటే ఏమీ కనిపించదు అని చెప్పాలనుకున్నారు, కానీ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నారు అంతే. లైట్ ఎక్కడ కనిపిస్తుంది? స్పార్క్ అనేది, కానీ జరుగుతుంది. అలాగే కుండలిని అనేది కూడా మీకు తర్వాత అనుభవం నుంచి తెలిసేదే తప్పించి మీరు దాన్ని చూడాలనుకుంటే చూసేది కాదు. ఇప్పుడు ఒక్కసారి ఈ సెకండ్ ఫిగర్ ఇది చూడాలి. ఎలా వచ్చింది చూడండి అమ్మవారు. ఫస్ట్ కాంతి కదా. కాంతి అంటే ఏంటి? ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు, ఉద్యద్భాను సహస్రాభ. ఆ తర్వాత అమ్మవారు ఏమైంది? యంత్రం, చతుర్బాహు సమన్విత అంటే శ్రీయంత్రం. ఆ తర్వాత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అని అమ్మవారి విగ్రహ రూపం అంతా రూపవైభవం చెప్పాం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాము? మంత్రం ఎలా? శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపముఖ పంచద కంఠాద కటి పర్యంత మధ్యక్యూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యతో భాగధారిణి మూల మంత్రాత్మిక మూలకూట త్రయ కళేబర. మంత్రం చెప్పామా? పంచదశి షోడశి మంత్రం చెప్పామా? మంత్రం చెప్పిన తర్వాత ఎక్కడికి వచ్చాం? కుండలిని. అంటే చూసారా, కాంతి నుంచి యంత్రమై ఇంకా పెద్దగా అయింది, పెద్ద నుంచి మంత్రం అక్షరం రూపంలో, అక్షరం కూడా కనిపించకుండా అయిపోయింది. అర్థమైంది కదా. కాంతి నుంచి యంత్రం కనిపించేలాగా రూపం ఇంకా బాగా కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మంత్రం అక్షరం, ఆ తర్వాత మళ్ళీ కుండలిని, ఏమీ కనిపించేది లేదు. కుండలిని ఎక్కడి నుంచి? కుల మృతైక రసిక కుల సంకేత పాలిని కౌలిని కులాంగన కులాంతస్థ కుల యోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారాయిక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపురాంతరుదిద విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాప్తరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లత సమరుచి. అక్కడ వరకు అమ్మ కుండలిని రూపం. ఆ తర్వాత పేర్లన్నీ. ఓం శ్రీమాత్రే నమః.